కర్ణాటక స్టేట్ కి చెందిన ధర్మస్థలంలో ఈ రోజు 100కు పైగా హత్యలు చేసిన వ్యక్తి నా చేతులతో నేనే చంపానని పోలీస్ స్టేషన్ కి వచ్చి లొంగిపోయాడు. అయితే ఇతను ఏమంటున్నాడంటే కావాలంటే లైవ్ డిటెక్టివ్ టెస్ట్ కూడా చేసుకోండి మీరు నమ్మకపోతే. అప్పటికి నమ్ముతారో నమ్మరా అని ఆయన చంపిన ప్రదేశానికి వెళ్లి ఫోటోలు తీసుకొని మరి వచ్చాడు అస్థి పంజరాలు. అయితే ఇతను ఏమంటున్నాడంటే నన్ను బలవంత పెట్టి చేయించారు, ఇవన్నీ నన్ను భయపెట్టి చేయించారు, నా వెనక చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, దయచేసి నేను ఎవరో తెలిస్తే నన్ను చంపేస్తారు అని ప్రొటెక్షన్ కోరుతున్నాడు పోలీసుల్ని. అయితే ఇవన్నీ 1998 నుండి 2014 వరకు జరిగినాయి. ఆ తర్వాత ఇతను ఊరోజులు భయపడి పారిపోయాడు. ఆ తర్వాత జరిగినాయి ఇంకెన్నో. అయితే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారు ఏమంటున్నారంటే 100 కాదు 100కు పైగానే జరుగుంటాయి అంటున్నారు. వీళ్ళు చంపిన వారిలో స్త్రీలు మైనర్ బాలికలు ఎక్కువ. అయితే అనేక సార్లు వీళ్ళ పైన లైంగిక దాడి జరిగిందంట. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, 100 మంది అంటే ఒక చిన్న పల్లెటూరుతో సమానం. అలాంటిది వాళ్ళకే న్యాయం జరగకపోతే ఇంకా ఒక కుటుంబానికి ఒక వ్యక్తికి అయితే అసలు న్యాయమే జరగదు. ఇది ఒక స్టేట్ కి సంబంధించిన విషయం కాదు, ఒక దేశానికి సంబంధించిన విషయం. 100 మంది అంటే మామూలు విషయం కాదు. వాళ్ళనే చంపేసి నేరస్తులు తప్పించుకుంటే ఇంక ఒకరిద్దరిని చంపిన నేరస్తులు ఈజీగా తప్పించుకుంటారు. ఎంత పెద్ద పెద్ద వాళ్ళున్నా దయచేసి వాళ్ళకి శిక్ష పడేటట్లు చేయండి. అసలు ఈ విషయం పైన మీ స్పందన ఏంటి కామెంట్ చేయండి.